కష్టమెదురొచ్చినా కన్నీళ్లు ఎదిరించిన ఆనందం అనే ఉయ్యాలలో నన్ను పెంచిన నాన్నకు ప్రేమతో నాన్నకు ప్రేమతో నాన్నకు ప్రేమతో అంకితం నా ప్రతీక్షణం. కామవరం మహాదేవ కామవరం మహాదేవ కామవరం మహాదేవ. కొసిగి కర్నూలు డిస్టిక్ హనుమంతప్ప నరసమ్మ దంపతులకు 5 కుమారులు, 2 కూతుళ్ళు. కామవరం మహాదేవ 2వ సంతానం. వీరు 1944 జూలై 1న జన్మించారు. వీరి విద్యాభ్యాసం PUC వరకు కొసిగిలో జరిగింది. ఆ తర్వాత మెకానికల్ ఇంజనీరింగ్లో డిప్లొమా చేశారు. తాను PUC చదివే రోజుల్లో 8, 9 తరగతి చదివే పేద విద్యార్థులకు మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ బోధించేవారు మహాదేవ. వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన మహాదేవ 1950వ సంవత్సరంలో విశేషంగా మిల్లెట్స్ పండించి ఆనాటి రైతులకు ఆదర్శంగా నిలిచారు. కుటుంబంలో పెద్దన్నయ్య పాత్ర పోషించి తమ్ముళ్ళ ఉన్నతికై పాటుపడిన ఉత్తముడు మహాదేవ. 1970వ సంవత్సరంలో ఉద్యోగం నిమిత్తం హైదరాబాద్ కవాడిగూడ ప్రాగటూల్స్లో కన్స్ట్రక్షన్ సూపర్వైజర్గా 26 సంవత్సరాలు పలు శాఖలో పనిచేస్తూ మేనేజర్ CNC డిజైనర్గా రిటైర్ అయ్యారు మహాదేవ. కార్మికుల పట్ల ఎంతో దయ చూపేవారంట మహాదేవ కామవరం. కామవరం మహాదేవకు ఇల్లాలు లక్ష్మీదేవి. వీరికి సంతానం కామవరం వీరేష్, రవిశంకర్, వెంకటేశ్వర్లు, మల్లికార్జున్, బాలరాజ్. మహాదేవ తన కొడుకులకు ఉన్నత విద్య చెప్పించి తాను వారికి మార్గదర్శిగా నిలిచారు. నవమాసాలు మోసి కనిపించేది తల్లి అయితే విద్యాబుద్ధులు చెప్పించి భవిష్యత్తుకు బంగారు బాట వేసి సక్రమంగా నడిపించేది తండ్రి. ఆ పాత్ర సక్రమంగా పోషించారు మహాదేవ కామవరం. ఉద్యోగమంటూ ఉదయాన్నే లేచి వెళ్ళే నాన్న ఇంటి పట్టున ఉండలేడు. కంటి నిండా నిద్రపోలేడు. ఇంటినే కాదు అందరినీ ఒంటి స్తంభంలా మోస్తున్న నాన్న ఎప్పుడూ ఒంటరివాడే. సంపాదనంతా కుటుంబానికి వెచ్చించి మిగిలినది దాచి పిల్లల్ని మెరుగు పట్టడం కోసం, పదును పెట్టడం కోసం కటువుగా, పిల్లల పట్ల కోపంగా తాను శత్రువై ఇంట బయట నిరంతర పోరాటం చేసే నిస్వార్థ యోధుడు నాన్న. అమ్మ కొవ్వొత్తై కరిగిపోతూ వెలుగునిస్తుంది. నాన్న అగ్గిపుల్ల, ఆ వెలుగుకు నాంది. నాన్న అనే పిలుపు ఒక్కసారి దూరమైతే గుండెలు పగిలేలా ఏడ్చినా, దిక్కులు అదిరేలా పిలిచినా బదులు రాదు. ఎందుకంటే ఆ పిలుపు రక్తం పంచిన తండ్రికే సొంతం. కోపంగా ఉంటే నాన్నకు ప్రేమ లేదనుకున్నాం, మౌనంగా ఉంటే మాట్లాడడం ఇష్టం లేదనుకున్నాం, పిల్లలంటే నాన్నకు ఆప్యాయత తెలియదనుకున్నాం, ఆజ్ఞలు వేస్తుంటే ఇదేంటని ఈసడించుకున్నాం. కానీ తర్వాతే తెలిసింది, మా ఉన్నతి కోసం, మా భవిష్యత్తు కోసం నాన్న తపన ఉందని. ఎన్ని జన్మలెత్తినా నీ రుణం తీర్చుకోలేనిది నాన్న. మహాదేవ కామవరం ఫిబ్రవరి 28, 2025 ఉదయం శివయ్యలో లీనమయ్యారు. శ్రద్ధాంజలి. మా హృదయ పలకాలపై చెక్కిన సజీవ శిల్పం మీ రూపం. అనురాగానికి చిరునామా మీ హృదయం. మీరు వేసిన ప్రతి అడుగు మాకు ఆదర్శం. నడిచిన ప్రతి దారి సదాశయం. చేరిన ప్రతి గమ్యం స్ఫూర్తి శిఖరం. మీరే మాకు మార్గదర్శి.
ప్రేమానురాగాలతో మా అందరికీ వెలుగునిచ్చి దారి చూపారు. అలసి సొలసిపోయి విశ్రమించిన మీ పాదాలకు మా హృదయ నివాళులు అర్పిస్తూ, మీ జ్ఞాపకాలతో ముందుకు సాగుతూ, మీ పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తూ, శోకతప్త హృదయాలతో కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు. ఓం శాంతి శాంతి శాంతి.